మీ ప్రభుత్వం ఉండగా 2018 చివరిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కాబట్టి ఆ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. సో గవర్నమెంట్ ఎవరున్నా కానీ అది ఎన్ఐఏ అంటే అది ఇండిపెండెంట్ బాడీ కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ తర్వాత మీరు అధికారం కోల్పోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి రావడానికి ఈ ఇన్సిడెంట్ కూడా ఎంతో కొంత ఉపయోగపడింది అని చెప్పేసి అంటుంటారు చాలామంది. అదే సమయంలో 2019 ఎలక్షన్స్ బిఫోరు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. అది కూడా ఇతోధికంగా ఈయనకి ఉపయోగపడిందని అంటుంటారు. సో మొత్తానికి ఆయన మళ్ళీ అధికారం కోల్పోయాడు. కానీ అంటే 5 సంవత్సరాలు గడిచిపోయింది, అప్పుడు 2 సంవత్సరాలు, ఇప్పుడు 2026 ఈ 2 సంవత్సరాలు కలిపి మొత్తం కలిపి ఒక 7-8 సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఇన్సిడెంట్ జరిగి. ఏంటయ్యా ఆయుధం అంటే కోడికత్తి. కోడికత్తి కూడా చాలా షార్ప్గా ఉంటుంది, అది కూడా ప్రాణాంతకమే తగలరాని చోట తగిలితే. సో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. దీని వెనక కుట్ర ఏమీ లేదని 2023లోనే ఎన్ఐఏ తేల్చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లోతైన దర్యాప్తు జరపాలి, కుట్ర కోణం ఉంది. కుట్ర అంటే ఏంటంటే ఆబ్వియస్గా అది ప్రత్యర్థి పార్టీ అయిన మీ మీదకే ఆయన ఆ అనుమానాలను ఎక్కుపెడుతూ ఆయన హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. సరే, హైకోర్టు స్టే ఇచ్చింది, ఇది ఒక యాంగిల్. ఇన్ని సంవత్సరాల పాటు ఎవరైతే శ్రీనివాసరావు అన్న అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి, అప్పుడు నాకు గుర్తున్నంత వరకు అతని వయసు 19 ఏళ్ళు అనుకుంటా, 18-19 ఏళ్ళు. ఇప్పుడు ఒక 6-7 సంవత్సరాలు గడిచిపోయింది. దాంట్లో 5 సంవత్సరాల పైన అతను జైల్లో మగ్గాడు, బెయిల్ కూడా రాకుండా. ఆయనకి బెయిల్ వస్తే ఎక్కడ ఇది కేసు దర్యాప్తు ముందుకు వెళుతుందని అనుకున్నారు ఏమో. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, కుదరదు రావడానికి, ప్రజలకు ఇబ్బంది అది ఇది అని చెప్పేసి ఆయన విజయవాడలోని అన్నయ్య కోర్టు ఉంటే పక్కనే ఉన్న తాడేపల్లి నుంచి వెళ్ళడానికి ఆయనకి టైం కుదరలేదు 5 సంవత్సరాల పాటు. మరి కోర్టులు కూడా ఎందుకని అంత బయాస్గా ఉంటే అర్థం కాదు. సామాన్యుడి విషయంలో అయితే ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు. సో సార్, మరి మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఎన్ఐఏ పాత్ర అయిపోయింది. మరి ఏమన్నా దీన్ని స్పీడప్ చేసి మాదేం లేదు, మాకేం సంబంధం లేదు అని చెప్పేసి మీరు కూడా క్లీన్ చిట్ తీసుకునే కార్యక్రమం ఏమన్నా చేసే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి స్పీడప్ చేసి? సార్, ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్లో పెద్దలకి అలాగే సిటీకి న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఇంకొక మాట చూడటం మర్చిపోయారు సార్, ఈ జనపల్లి శ్రీనివాసరావు గారి గురించి. ఆయన డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు జైల్లో ఉండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి ఆయన డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు. గుడ్, నైస్, వెరీ నైస్. అయితే ఇంకో విషయం ఏంటంటే సార్, ఇక్కడ మా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారిని అప్పట్లో ఒక అక్రమ కేసు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. సో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే అక్కడ ఈ జనపల్లి శ్రీనివాసరావుని నేను మళ్ళీ ఇంకొక విషయం స్పష్టం చేయాలి సార్, ఈ విషయం చెప్పినాక చెప్తాను. ఈ జనపల్లి శ్రీనివాసరావు గారిని పట్టాభిరామ్ గారు కలిస్తే ఆయనకున్నటువంటి జనపల్లి శ్రీనివాసరావు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా, నేను జగన్మోహన్ రెడ్డి అభిమానినేనండి గతంలో, కానీ ఒక్క 5 నిమిషాలు ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే నాకు ఈ తిప్పలుండేవి కాదు, నేను బయటకు వచ్చేసేవాడిని అని చెప్పేసి జనపల్లి శ్రీనివాసరావు గారు బాగా బాధపడ్డారు. నేను సరే ఓకే, అవన్నీ 5 నిమిషాల ముఖ్యమంత్రి గారి టైము, జగన్మోహన్ రెడ్డి గారి 5 నిమిషాల టైము, ఒక యువకుడు 19 సంవత్సరాల యువకుడు అతని జీవితంలో 30% అంటే 5 సంవత్సరాలు దాదాపుగా జైల్లో మగ్గటానికి, అంటే 30%, 25% అతని జీవితం జైల్లో మగ్గటానికి కారణమైంది. వీళ్ళు మాత్రం దళితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పక్షపాతం, దళిత పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ చెప్పుకుంటా ఉంటారు. దట్స్ ఓకే. ఆ తర్వాత నేను ఇక్కడ మరొక విషయం మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది ఏంటంటే అండి, అతన్ని కోడికత్తి శ్రీనివాస్ అని పిలవడం నాకైతే చాలా బాధగా ఉంది. ఇంకా పిలిస్తే జగన్ పిలవాలి, కోడికత్తి జగన్ అని. అతను ఎందుకు సార్? పాపం అతని ఇంటి పేరు జనపల్లి శ్రీనివాసరావు అయితే పాపం అతను కోడికత్తి శ్రీనివాసరావు చేసేసారు. సో నేను ఇందాక రిక్వెస్ట్ చేస్తానంది ఏంటంటే, నేనైతే మాత్రం ఈ డిబేట్లో
నా రిక్వెస్ట్ ఏంటంటే అతను జనపల్లి శ్రీనివాసరావు అని పిలుద్దాం అనేది నా రిక్వెస్ట్. అతను కోడికత్తి శ్రీనివాసరావు కాదు, జనపల్లి శ్రీనివాసరావు. సరే, ఆ తర్వాత 5 సంవత్సరాలు అతను జైల్లో మగ్గిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతను బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చాడు. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మన సబ్జెక్ట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ ఏదైతే ఆయన పిటిషన్ వేస్తా ఉన్నారో, ఆ పిటిషన్ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు వేసినట్టు తెలుస్తా ఉంది. వేర్ హీఈస్ యాజ్ సీఎం, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కోడికత్తి కేసులో లోతైన విచారణ జరగలేదు. ఇందులో ఉన్నటువంటి ఏదైతే అతను అనుకున్నట్లుగా జరగలేదు. అండ్ ఆల్సో ఆ లోతైన విచారణ అంటే వాట్ డస్ హీ మీన్స్, ఇందులో దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనేది తేలలేదు అనేటటువంటి ఉద్దేశంతో దానికి లోతైన విచారణ జరగాలి అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారట. 5 నిమిషాలు కోర్టుకు వస్తే సరిపోయేది, అతను బయటకు వచ్చేవాడు. ఇక లోతైన విచారణ ఏంటనేది అన్ని తెలిసాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుర్రోడిని అన్ని రోజులు జైల్లో మగ్గించి తర్వాత 2023లో అతనికి ఎప్పుడైతే బెయిల్ రావడానికి ఆస్కారం ఉందో ఆ టైంలో లోతైన విచారణ అని చెప్పేసి మరొక డ్రామా వేసినటువంటి సందర్భం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ దాడి చేయించారు నా మీద అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ 2018 సెప్టెంబర్ 23 అనుకుంటాను అతనికి జరిగిన అటాక్, సెప్టెంబర్ 8 ఆర్ సెప్టెంబర్ 23. ఆ తర్వాత మరి అదే విచారణ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేయలేదు, అతను బయటికి కూడా ఎందుకు రానియలేదో తేల్చాలి. ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కరోజు కూడా ఈ కేసు మీద కాన్సన్ట్రేట్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎప్పుడైతే బెయిల్ రావడం స్టార్ట్ అయిందో ఆ బెయిల్ రావడానికి ఆ టైంలోనే మరి ఈ పిటిషన్ వేసేసి వాళ్ళు లోతైన విచారణ కోరుకుంటా ఉన్నారనంటే నిజమే సార్, లోతైన విచారణ జరగాలి. అతనికి ఎట్లా వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా అక్కడే ఎలా పొడిచాడు, ఎందుకు పొడిచాడు, ఎవరైనా అభిమానం ఉంటే ఎందుకు పొడుస్తారు సార్, పొడవరు కదా. కానీ ఇతనేమో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులనే చెప్పుకుంటా ఉన్నారు. ఈ కోడికత్తి డ్రామా వెనుకున్నటువంటి విషయాలన్నీ కూడా బయటికి రావాలని అయితే నేను అనుకుంటా ఉన్నాను సురేష్ గారు.